యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం నుంచి సామెతలు 23, 35వ వచనం వరకు. సామెతలు 22, 17, 18 వచనాల్లో ఇక్కడ దేవుని యొక్క ఈ మాటలకి లేక తండ్రి కుమారుడితో చెప్తా ఉంటున్నాం. ఈ మాటలకి అంటున్నాడు, చెవియొగ్గి ఆలకించు. ఎప్పుడు చెవియొగ్గగలము? ఒక వ్యక్తి తన వ్యక్తిత్వంను బట్టి తాను చెవియొగ్గేవాడిగా ఉంటాడు. ఒక ఒక వాయిద్యాల మీద మనసు కలిగిన వాడు. ఆ వ్యక్తి తాను చెవియొగ్గేది సంగీతానికే. ఒక విచ్చలవిడితనానికి అలవాటైనోడు ఆయన చెవియొగ్గేది విచ్చలవిడితనానికే. కాబట్టి మన మన వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం రక్షకుడిగా ఎరుగుతామో, ప్రభు మొట్టమొదట మార్చేది మన వ్యక్తిత్వాన్ని. మనం ఇక లోకస్తులం కాదు. ప్రభు మనల్ని కొన్నాడు. మనం ఆయన స్వకీయ సంపాద్యం అయిపోతాము. మనం ఆయన పిల్లలం అయిపోతాం. మనం ఆయనకి చెందిన వారం అయిపోతాం. కనుక ఈ వ్యక్తిత్వాన్ని మారుస్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వం అనేది లోపల మారుతుందో వెంటనే ఇది మన లోపల ఒక ఆశని పుట్టిస్తుంది. ఈ ఆశతో మనము చెవియొగ్గి వినొచ్చు. అక్కడితో ఆగకుండా ఈ ఆశని మనం క్రియాపూర్వకంగా పని చేయాలి అని చెప్తా ఉంటున్నాడు. మీరు కేవలం చెవియొగ్గి వినడం మాత్రమే కాదు, కానీ వాటిల్ని గుర్తుపెట్టుకోవాలి, వాటిల్ని మీ హృదయంలోనికి దిగనివ్వాలి అని చెప్తా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిది మనలో ఉంటున్న ఆశ, రెండవది దానికి కావలసిన పని చేయడం. ఈ రెండు చాలా కీలకమైనవి. ఎప్పుడైతే మన లోపల ఉంటున్న ఆశకి తగినట్టు మనం పని చేస్తామో ఖచ్చితంగా దానికి ఒక ఫలం వస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత వచనంలో ఆయన అంటున్నాడు, ఈ లేఖనాలని ఉట్టి నువ్వు ఆశపడి విని దాన్ని హృదయంలో పెట్టుకోవడం మాత్రమే కాకుండా దాన్ని నేర్చుకోమంటున్నాడు, దాన్ని కంఠస్థం చేయమంటున్నాడు, దాన్ని నోటితో పలకమంటున్నాడు. ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి, దాన్ని మన జీవితంలో అభ్యాసముగా మార్చుకోవడానికి, అలవాటుగా మార్చుకోవడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. భక్తి అనేది ఖచ్చితంగా ప్రయాసతో కూడింది, క్రమశిక్షణతో కూడింది, అలవాటుతో కూడింది. కనుక ఇది ప్రతి దినం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు దీన్ని బట్టి వచ్చే శ్రేష్టమైన ప్రతిఫలం ఏంటి అని అంటే 19వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా లేకపోతే దేవుడు నీ యొక్క ఆధారంగా, నీ భరోసాగా మారిపోతాడు. దేవుడిని విశ్వసించడం, దేవుడే నా భరోసా అని అనడము ఒక వ్యక్తికి తనంతట తాను ఆకస్మికంగా వచ్చేది కాదు. ఆ వ్యక్తి దాన్ని ఆశపడాలి, దానిలో అభ్యాసం చేయాలి, దాని ప్రకారం నడవాలి. అప్పుడు ప్రభువే నా భరోసా, ప్రభు ఉంటే చాలు, ప్రభువే నా ఆనందం అనేవి అప్పుడు పర్యావసానంగా వస్తాయి తప్ప ఆకస్మికంగా ప్రభు మీద ఆనందం, ప్రభు మీద భరోసా అనేది దానంతటది ఎన్నడూ పుట్టదు. 22, 23 వచనాల్లో ఆయన పేదోళ్ళని లేక అక్కర్లో ఉంటున్న వాళ్ళని మీరు న్యాయస్థానాల్లో తొక్కివేయద్దు, వాళ్ళని అణిచివేయద్దు. ఎందుకంటే వాళ్ళు మొరపెడితే ప్రభు వాళ్ళ మొరవిని మీ దగ్గర ఉంటున్నదంతా దొంగిలిచ్చేస్తాడు అని చెబుతా ఉంటున్నాడు. కనుక ఇక్కడ ఈ చేతగానోళ్ళు, ఈ దిక్కులేనోళ్ళు ప్రభుకి ఎప్పుడైతే మొరపెడతారో ప్రభు వాళ్ళ మొర వింటా ఉంటున్నాడు. ప్రభు జోక్యం చేసుకుంటా ఉంటున్నాడు. ప్రభు చాలా సున్నితంగా వాళ్ళకి వ్యవరించి ఆయన విరోధంగా ఈ వ్యక్తికి మారి ఆ వ్యక్తిని దగ్గర ఉంటున్నదంతా తీసేస్తూ ఉంటున్నాడు. దేవుడే తీసేస్తే, దేవుడే లాగేస్తే మనం ఏం కాపాడుకోగలము? ఇచ్చే దేవుడు ఒకవేళ తీసేస్తే మన దగ్గర ఏం మిగులుతుంది? కనుక ఒక పేదోడి దగ్గర నుంచి, లేకపోతే అన్యాయంగా ఒక అక్కర్లో ఉంటున్నాడు, బలహీనుడు కదా అని అరాజకంగా మనం గనక బలవంతంగా తీసేసుకుంటే మనం వాళ్ళ దగ్గర తీసుకోగలిగి ఉండొచ్చేమో, కానీ మనం తీసుకున్నది ప్రభు లాగేసేటప్పుడు, ప్రభు వలిచేసేటప్పుడు మనం ఏ మాత్రం దాన్ని అడ్డగించలేము, నిస్సహాయం అయిపోతాం. ఇంకో మాటలో ఆ పేదోడు, ఆ అక్కర్లో ఉండేవాడు ఎంత నిస్సహాయమో ఆయన కంటే అధ్వానమైన నిస్సహాయ పరిస్థితికి వచ్చేస్తాం. కనుకనే మనం ప్రభు చూస్తున్నాడు. ప్రభుని ఎప్పుడు ఎదురేసుకోకూడదు. ఏ నాటికైనా మన అతి క్షేమకరమైన స్థితి ఏంటంటే ప్రభు యొక్క మార్గంలో నడవడం, ప్రభు వైపు ఉండడం,
ప్రభు దృష్టికి మనము మెప్పు పొందడం, ప్రభు దృష్టికి కనికరం పొందడం, ఇదే మన అతి క్షేమకరమైన స్థితి. ప్రభువుకి విరోధంగా వెళ్ళి ప్రభువుని ఎదురేసుకోవడం దీనంత దౌర్భాగ్యమైన ప్రమాదకరమైన స్థితి ఇంకోటి లేదు. 28వ వచనంలో ఆయన పితరులు వేసిన ఆ మూల రాయిని ఎన్నడూ కదపొద్దు అని అంటున్నాడు. అంటే ఈ రాయిని కదపడము అని అంటే అన్యాయంగా ఈ భూమిని దొంగిలించుకోవడము అనే విషయము ప్రస్తావిస్తున్నాడు. అక్కడ తాకుండా ఈ ఈ ఈ ఈ పితరులు ఒక రాయి పెట్టారు అని అంటే ఆ దినముల్లో దేవుడు వాళ్ళకి భూభాగాలు ఇస్తా వచ్చాడు కనుక అది దేవుడి నిర్ణయాన్ని కనుక్కొని వాళ్ళు రాళ్ళు పెడతా వచ్చారు. కనుక ఒక రాయిని తీయక మునుపు అసలు పితరులు రాయి ఎందుకు పెట్టారు అనేది లోతుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మన పితరులు చేసిన పనులను మనము లోతుగా ఆలోచించకుండా సులువుగా చాలా త్వరపడి దాన్ని మార్చేస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళ జ్ఞానం అంతటి మనం కాదంటున్నాం. వాళ్ళు ఏ కారణం బట్టి అది పెట్టారో కనుక్కోకుండా తీసినందుకు మనం ఎంతో నష్టపోతాం. వాళ్ళ నష్టాన్ని ఆపడానికే బహుశా రాయి పెట్టి ఉంటారు. కనుక పితరులు చేసింది మనము అంత సులువుగా మార్చడం కంటే వాటిని తీవ్రంగా ఆలోచించిన తర్వాత మనం వాళ్ళు ఎందుకు పెట్టారో కారణం తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళి మార్పులకి ముందుకెళ్ళడము చాలా క్షేమకరమైంది. 29వ వచనంలో ఒకని పనిలో నిపుణత గలవాన్ని చూచితివా వాడు రాజులేట నిలబడతాడు అని చెప్తున్నారు. మెట్టుకి ఏ పనో ఇక్కడ రాయట్లేదు. ఏ పనన్నా కావచ్చు, అది ఎంత చిన్న పని, ఎంత తక్కువ పని, ఎంత తక్కువ జీతం ఉండే పని కావచ్చు, ఆ పనిలో నిపుణత పెంచుకుంటే ఆ వ్యక్తి తన పనిలో వృద్ధి పొందేవాడిగా ఉంటాడు. అది కేవలం భౌతికమైన విషయాలకే కాదు, ఆత్మీయమైన విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ప్రతి దాంట్లో మనము కళని, మనకుంటున్న నిపుణతని పెంచుకునే వారిగా ఉండాలి. ప్రతి దినము ఆ నిపుణతని మనం పెంచుకుంటూ దాన్ని పదును పెట్టే వారిగా ఉండాలి. అదే మనల్ని పైకి తీసుకెళ్లేదిగా ఉంటుంది. 23వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటున్నాడు, నువ్వు ధనవంతుడు అవ్వడానికి విపరీతంగా నువ్వేం ప్రయాసపడి అలిసిపోవద్దు. ఎందుకు అనంటే ఈ డబ్బు అనేది శాశ్వతం కాదు. కనుక ఈ డబ్బు మీద విపరీతమైన ఆశ పెట్టుకోవడము ఇది ఎంతైనా ప్రమాదకరమైంది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా వచ్చిన మాట, ఒకవేళ ఒక వ్యక్తి డబ్బుని ప్రేమిస్తే లేక డబ్బుని సేవిస్తే అతడు దేవుణ్ణి సేవించలేడు. దేవుడినన్నా డబ్బునన్నా ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కదాన్ని సేవించగలము తప్ప మనం రెండింటిని సేవించలేము అని యేసు ప్రభువారు చెప్తున్నారు. పౌలు తిమోతికి రాస్తా అంటున్నాడు, డబ్బుని ప్రేమించేవారు తమను తాము ఎన్నో బాధలతో పొడుచుకుంటారంట. అంతేకాకుండా డబ్బుని ప్రేమించే వాళ్ళు విశ్వాసఘాతకులు అయిపోతారు. ప్రభు మీద నుంచి వాళ్ళ విశ్వాసం తొలగిపోవడం ఖాయం. ఎందుకు అనంటే వాళ్ళ విశ్వాసం దేవుడి మీద డబ్బు మీద ఒకేసారి పెట్టలేరు. ఎప్పుడైతే డబ్బు మీదకి విశ్వాసం వెళ్తుందో దేవుని మీద విశ్వాసం పాడైపోతుంది. దేవుని మీద విశ్వాసం మనం పెట్టుకుంటామో డబ్బు మీద భరోసా తగ్గిపోతుంది. కనుక డబ్బుని విపరీతంగా ఆశించి మనము పెంచుకోవడానికి పరిగెత్తకూడదు. ఆ తర్వాత అంటున్నాడు, జ్ఞానం కలిగి ఎక్కడ ఆగాలో, డబ్బు పెంచుకోవడంలో తప్పేం లేదు కానీ ఎక్కడ ఆగాలో జ్ఞానంతో దాన్ని గమనించి అక్కడ ఆగడం నేర్చుకోమని చెబుతా ఉంటున్నాడు. ఆ తర్వాత 11 వచనాల్లో ఆయన అన్యాయం చేయొద్దు, పేదోళ్ళ మీద లేక దిక్కు లేనోళ్ళ మీద, ఆ తర్వాత తల్లిదండ్రులు లేనోళ్ళ మీద, ఇటు వారి మీద అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ప్రభు వాళ్ళ పక్షంగా పోరాడతాడు. ప్రభు బలవంతుడు, ఆయన నువ్వు ఎదురేసుకోలేవు అని చెప్తున్నాడు. 13-14 వచనాల్లో ఒక పిల్లోడిని నువ్వు కర్రతో శిక్షించు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే శిక్షిస్తావో ఆ వ్యక్తి ఏం చచ్చిపోడు, ఆ పిల్లోడు ఏం చచ్చిపోడు, కానీ ఆ పిల్లోడు భవిష్యత్తు దినముల్లో ఎంతైనా క్షేమం పొందుతాడు. చాలాసార్లు శిక్షించకపోవడానికి గల కారణం ఏంటి అనంటే ఆ పిల్లోడు తాత్కాలికమైన నొప్పి చూడలేక, లేకపోతే ఆ పిల్లోడు నన్ను ప్రేమించడేమో, నన్ను ఒక శత్రువుగా చూస్తాడేమో, నేను వాడి దృష్టిలో మంచోడుగా ఉండాలి అనే ఆ ఆశని బట్టి చాలామంది శిక్షించకుండా పోతారు. అయితే అది వాళ్ళ దీర్ఘకాలానికి చూసినట్లయితే అది వాళ్ళ జీవితంలో ఎంతైనా నష్టం తీసుకొని వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా శిక్షించనందుకు వీళ్ళని ద్వేషించేవారిగా ఉంటారు. 17వ వచనంలో అంటున్నాడు, పాపులని చూసి ఏమాత్రం అసూయపడొద్దు. ఎందుకంటే ఆ పాపులలో ఉంటున్న విషయాలు అవన్నీ తాత్కాలికమైన విషయాలే. అయితే మన ఆనందం మాత్రం ప్రభుకి భయపడడంలోనే, ప్రభుకి మర్యాద, ఇదే మన ఆనందం, ఇదే మన సరుకు, ఇదే మన సొమ్ము, ఇదే మన ఆస్తి, ఇదే మన సొత్తుగా మనం గమనించాలి. దీనికి
అత్యున్నతమైన విలువ ఇచ్చేవారిగా మనం ఉండాలి. 26వ వచనం నుంచి ఆయన నా మాటలు విను అని చెబుతూ, ఎప్పుడైతే ఆయన మాటలు వింటానో ఒక శ్రేష్టమైన ఫలాన్ని ఆయన ఖచ్చితంగా గ్యారంటీగా భరోసాతో చెప్తా ఉంటున్నాడు. ఒక వేశ్య లేకపోతే కామపూరితమైన మోహపూరితమైన అక్రమమైన సంబంధాల్లోనికి వెళ్ళకుండా కాపాడుతుంది అని చెప్తా ఉంటున్నారు. అది ఆ వేశ్య లేకపోతే ఈ కామపూరితమైన ఈ వేశ్య సంబంధమైన విషయాలన్నీ భయంకరమైన మరణానికి నడిపిస్తాయి. అది లోతైన బావి అంటున్నాడు. అది చాలా భయంకరమైన పిండేసి ఖాళీ చేసేసే అదొక నాశనకరమైన ఊబి అని అంటున్నాడు. దొంగలాగా మొత్తం దొంగతనం చేసేస్తుంది అంటున్నాడు. కనుక ఆ ప్రమాదం నుంచి దేవుని మాటలు మనల్ని తప్పిస్తాయి. ఈ వేశ్యని లేకపోతే ఇలాంటి వ్యభిచారపు విషయాలను చూసేటప్పుడు ఏమీ అనిపించదు. అది తీపిగానే అనిపిస్తుంది, అది బాగానే అనిపిస్తుంది, ఒకలాంటి ఆనందాన్ని లోపల పుట్టిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభు యొక్క మాటల్ని ఎరుగుతామో అప్పుడు మాత్రమే దాని యొక్క దీర్ఘకాలపు పర్యావసానాలు, అది ఎంత నష్టం, ఎంత భయంకరమైన నష్టాన్ని తీసుకొని వస్తాయో వాక్యం ఒకటే మనకి చూపించి కాపాడేదిగా ఉంటుంది. 31, 32 వచనాల్లో ఆయన ద్రాక్షారసం పోసేటప్పుడు ఎర్రగా పోసేటప్పుడు దాన్ని చూడొద్దు అని అంటున్నాడు. ఎందుకంటే దాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో నిదానంగా దాన్ని ఆశిస్తావు, ఆశించి ఎప్పుడైతే తాగుతావో అది విషంలాగా నీ గొంతు కాటేస్తుంది అని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత దాని పర్యవసానం ఏంటి అని అంటే మతి స్థిమితం లేకుండా తయారైపోతారు. భయంకరమైన తుఫాన్లో వెళ్తున్న ఓడలో నిద్రపోతున్నోడులాగా, అంటే చుట్టుపక్కల పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా, సున్నితత్వం లేకుండా, మానవత్వం లేకుండా, ప్రతిస్పందన లేకుండా తయారైపోతాడు. ఒక విశ్వాసి ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏమైనా ఉండగలదా? ఒక విశ్వాసి చుట్టూంటున్న పరిస్థితికి ప్రతిస్పందించలేకపోవడం, ప్రార్థించలేకపోవడము, కనికరంతో కదలలేకపోవడము, భారం లేకపోవడం, ఇంతకంటే అధ్వానమైన స్థితి ఇంకోటి ఉండదు. ఈ వ్యక్తి ఇంత అయిన తర్వాత కూడా చివరికి తాగుబోతు వ్యక్తి చెప్తా ఉంటున్న మాట, ఆయన నాకు దెబ్బలు తగిలినా నన్ను కొట్టినా నాకేమవ్వట్లేదు అని అంటున్నాడు. చివరికి ఆయన మరలా లేసి ఇంకోసారి తాగుతాను అంటున్నాడు. ఆ వ్యసనానికి లోపలికి వెళ్ళిపోతున్నాడు తప్ప బయటకి రాలేకపోతా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ పుస్తకంలోని జ్ఞానాన్ని మేము అనుభవించుకోవడానికి, దానికి చెవియొగ్గడానికి, దాన్ని మేము విని నేర్చుకొని దేవా మేలు పొంది ఈ వేశ్యతనం నుంచి, ఈ మోహపు కామపు విషయాల నుంచి విడుదల పొందడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.